పాట ఎలా పాడాలంటే, పాట అనేది ఒక ఇసుక మేడ లాంటిది. ఇసుకతో మేడ ఉండదు కదా, అలాంటిది. అలాగే ఆ ఇసుక కూడా ఎలాంటిది, ఇసుక లాంటిది, నిజమైన ఇసుక కాదు, గట్టి ఇటుక కాదనమాట. ఇసుక లాంటి ఇసుక అంటే, ఇసుక అనేది ఎట్లుంటుంది, కూలిపోద్ది కదా. అట్లానే ఆ ఇసుక చిన్న చిన్న రేణువులు కూడా వట్టి నిజమైన రేణువులు కావు. ఓకే, అలాంటివి అన్నట్టు. అలాంటి ఇసుకతో నువ్వు మేడ కడితే ఎట్లుంటుంది, మేడ ఉండదు. ఇసుకతో మేడ కట్టలేము. ఆ ఇసుక కూడా ఇసుక లాంటి ఇసుక, అది కూడా పట్టిదే కదా. అలాంటిది అనమాట పాట. పాడడం కూడా అలాగే పాడాలి. అంటే ఇసుక మేడ కట్టాలి, అలాగే ఇసుక కానీ ఇసుకది, ఇసుక లాంటి ఇసుక. ఆ ఇసుకలో బలం లేదు, ప్లస్ ఇసుకతో మేడ కట్టలేవు, రెండు లేవు. అయినా కానీ నువ్వు కడితే ఎలా ఉంటుంది, అదనమాట పాట పాడడము. పాట అలా ఉంటుంది. పాట ఎలాంటిదంటే, సినిమాల్లో ఇటుకలు ఉంటాయి చూసినావా, అవి డమ్మి ఇటుకలు, సేమ్ ఇటుకలా ఉంటాయి కానీ అట్టపెట్టెలు. ఆడ పెట్టి ఇట్లా హీరోలు ఫైట్ చేసుకుని వాటి మీద పడతాయి చూసినావా, అవి నిజంగా గోడ కాదు, ఇటుకలతో పేర్చిన అట్టపెట్టెలు అనమాట. కానీ ఇటుక రంగేస్తారు కదా, డమ్మి ఇటుకలు. అలాంటిది అనమాట పాట పాడడం అంటే. అలాంటిది అనమాట. అంటే పదాలు అలా పలకాలి, నిజంగా పలకద్దు, డమ్మి పలుకుడు అనమాట. ఓకే, అట్లా డమ్మి ఇటుకలు ఎట్లుంటే చెప్పాను కదా ఇప్పటిదాకా, అట్లా అనమాట. ఇక పాట ఎలాంటిదంటే, ఇలాంటి డమ్మి ఇటుకలతో 7 అంతస్తుల మేడ కట్టినావు పెద్దది. కడితే డమ్మి ఇటుకలతో ఉంటుందా, అందులో పిల్లర్ లేవు, ఇటుక లేదు, ఏం లేదు, ఉంటుందా, కూలిపోద్ది కదా. అది పాట అనమాట. పాడడం కూడా ఇలాగే పాడాలి. డమ్మి 7 అంతస్తుల మేడ, డమ్మి ఇటుకలతో డమ్మి 7 అంతస్తుల మేడ కడితే ఎలా ఉంటుంది, ఉండదు కదా. అదనమాట పాట పాడడం అంటే. పాట ఎలా పాడాలంటే, 7 అంతస్తుల మేడ, ఇటుక మేడ కట్టాలంటుంటుందా, ఇసుకతో 7 అంతస్తుల మేడ కట్టాలి. ఇసుకతో 7 అంతస్తుల మేడ కట్టాలి. అది కూడా ఇసుకనే, నేల మీద కాదు, ఇసుకలో కట్టాలి. నేల లేదు అక్కడ, అంత ఇసుక ఉన్నది, దాంట్లో 7 అంతస్తుల మేడ కట్టాలి. రెండు ఉండవు కదా. అట్లా అనమాట పాట అనేది అలాంటిది. పాడడం కూడా అలాగే పాడాలి, పాట కూడా అలాంటిది.